హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు లా ఎడ్యుకేషన్. నేను మీకు ఈ వీడియోలో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఎందుకంటే అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మీరు ఏదైతే ఫిల్ చేస్తారో అదే మీకు రిజర్వేషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే లోకల్ నాన్ లోకల్ అయినా అవ్వచ్చు, మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో అవ్వచ్చు. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్లోనే ఉంటాయి. కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను డీటెయిల్గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఓన్గా అప్లై చేసుకుంటామన్న వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫిల్ చేసుకుంటూ ఓన్గా చేసుకోవచ్చు. కాకపోతే మీరు మీ ల్యాప్లోనో లేకపోతే మీ డెస్క్టాప్లోనో చేసుకోండి, మొబైల్స్లో చేయకండి. అంటే మొబైల్స్లో చేయకండి అంటే అవ్వదని కాదు, మొబైల్స్లో కూడా చేసుకోవచ్చు, బట్ సిస్టమ్ అయితే బెస్ట్. ఓకే అండి, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. యూజర్ గైడ్ అనేది మీరు ఒక్కసారి ఫస్ట్ థింగ్, మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, యూజర్ గైడ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. అతను లేదా ఆమె ఎవరికైతే అవసరమో వాళ్ళు ఒక పర్సనల్ వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి. అది మీ పర్సనల్ అయిన ఉండాలి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో అయి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పర్సనల్ మొబైల్ నెంబర్. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్కి పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలి. ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ఫర్ కేర్ఫుల్ నోటిఫికేషన్. ఓకే, ఇదేంటంటే మొత్తం జాగ్రత్తగా చదువుకున్న తర్వాత మీరు ఫిల్ చేసుకోమని చెప్తున్నారు. నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. యాస్టీస్గా మీరు ఓన్గా చేసుకునే వాళ్ళు ఓన్గా చేసుకోండి, లేదంటేనేమో నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకునే వాళ్ళు మీ సేవకు అక్కడికి వెళ్ళని చేసుకోండి. బట్ టైం ఉంది కదా అని చెప్పేసి ఇక పోస్ట్ పోన్ చేయకండి, ఎందుకంటే అప్పుడు సర్వర్ బిజీ రావడము, పేమెంట్ అవ్వకపోవడము, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. టైం ఉన్నప్పుడు చేసేసుకోండి బెస్ట్. ఇక్కడికి వచ్చేసరికి మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, అంటే మీరు అప్లై చేసుకోవాలంటే సిస్టమ్కి ఏం రిక్వైర్మెంట్ అంటే గూగుల్ క్రోమ్లో చేసుకోవాలని, లేదంటే నెట్ ఎక్స్ప్లోరర్ 6.0 చేసుకోవాలని, అలాగే స్క్రీన్ రెజల్యూషన్ ఎంత ఉండాలన్నది, అలాగే మన పీడిఎఫ్ ఫైల్ ఎందులో ఓపెన్ అవుతాయి అన్నది ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీకు ఎందులో అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్, ద మ్యాండేటరీ డీటెయిల్స్ ఫర్ యాజ్ ఫాలో. ఈ మ్యాండేటరీ డీటెయిల్స్ అనమాట. ఇది మీకు ఓకే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎందులోనైనా ఇది పేమెంట్కి సంబంధించింది. మనం కొంచెం దీన్ని స్క్రోల్ చేసుకొని వెళ్దాము. మీకు ఇవన్నీ చెప్తే వీడియో చాలా లెంత్ అవుతుంది, ఇప్పుడు మీరు చూడరు. బట్ ఇలాంటి మీరు స్టెప్ బై కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి వీడియో, ఎందుకంటే మీరు కంప్లీట్గా చూడకుండా సగం సగం చూస్తే మీకు మళ్ళీ అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. ఫీ పేమెంట్ అండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ పేమెంట్ చేయాలి. అంటే మీరు అప్లికేషన్ ఫీజు ఫస్ట్ పే చేయాలి. అది స్టెప్ 1 అనమాట. అది మీరు ఎలా చేయాలంటే టీఎస్ఐపి ఆన్లైన్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, అలాగే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏమైనా చేసుకోవచ్చు. బట్ మీరు చేసుకోవాలంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటన్నా చూసుకోండి. నేమ్ ఆఫ్ ది బోర్డు, అంటే మీరు ఎక్కడైతే మీరు 5 years చేసే వాళ్ళైతే ఇంటర్ ఎక్కడ ఫినిష్ అయింది, అలాగే మనం 3 years చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు ఇక్కడ ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు 5 years ఎల్ఎల్బి చేస్తున్నారు అనుకుంటే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటంటే ఇంటర్ అనమాట, ఇంటర్ హాల్ టికెట్ అది. మీరు 3 years ఎల్ఎల్బి చేస్తున్నారు అనుకుంటే మీకు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే. నెక్స్ట్, క్యాండిడేట్ నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేము, ఫాదర్స్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబరు, ఇవి ఉంటే సరిపోతుంది అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి. అలాగే పేమెంట్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత యూ విల్ రిసిప్ట్ ఫామ్ ఒకటి, అంటే ట్రాన్సాక్షన్ ఐడి అనేది కంపల్సరీ మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ట్రాన్సాక్షన్ ఐడి నోట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే స్టెప్ 2కి వెళ్ళిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడి అడుగుతుంది అప్లికేషన్ ఫామ్ స్టెప్ 2కి వెళ్ళిన తర్వాత. కాబట్టి మీరు అది కంపల్సరీ ఆ రెఫరెన్స్ ఐడి అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవడమో లేకపోతే నోట్ చేసుకొని పెట్టుకోవడమో చేసుకోండి. నెక్స్ట్, మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మీరు టీఎస్ లాసెట్లోకి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా వస్తే మీకు ఇక్కడ స్టెప్ 1 కనపడుతుంది కదా, ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే అప్లికేషన్ ఫీ పేమెంట్. ఈ ఫీ పేమెంట్ స్టెప్ 1 అయిపోయిన తర్వాత మీరు స్టెప్ 2లోకి వెళ్తారనమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. ఎలా చేయాలి అన్నది చూపిస్తాను కదండి. ఇవ్వండి, ఇక్కడ చూసారు కదా, దెర్ ఈజ్ 2 steps టు ఫిల్లింగ్ ఏ టీఎస్ లాసెట్ ఫీజ్ 2023 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. స్టెప్ 1 అప్లికేషన్ ఫీ పేమెంట్, స్టెప్ 2 ఫిల్లింగ్ అప్లికేషన్ అనమాట. ఫస్ట్ స్టెప్ 1లోకి వెళ్దాం పదండి, ఎలా పేమెంట్ చేయాలి అన్నది. మీరు స్టెప్ 1 క్లిక్ చేస్తే
మీరు స్టెప్ 1 క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇగో టీఎస్ లాసెట్, టీఎస్పీజీ లాసెట్ 2023 ఫీ పేమెంట్. క్యాండిడేట్ నేమ్ రాయాలి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబరు, మీ పర్సనల్ నెంబర్ అయి ఉండాలి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు. ఇక్కడ మీ నెంబరు ఆల్టర్నేట్ ఎవరంటే మీ మమ్మీ డాడీ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో. ఏదైనా ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ నుంచి వస్తే మీకు వాళ్ళు పాస్ చేస్తారా లేదా అలాంటి నెంబర్ ఇక్కడ ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. ఆ ఐడి ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే కోర్సు, అది మీరు 5 years ఎల్ఎల్బియా, 3 years ఎల్ఎల్బియా, ఎల్ఎల్ఎం, ఏజ్ చేస్తున్నారు అనేది పీజీ లాసెట్, ఏజ్ చేస్తున్నారు అనేది అక్కడ మీరు ఆప్షన్ ఇచ్చుకోవాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇప్పుడు మీరు 5 years ఎల్ఎల్బి చేసే వాళ్ళు అయితేనేమో ఇంటర్ అని పెట్టండి, 3 years ఎల్ఎల్బి చేసే వాళ్ళు అయితేనేమో డిగ్రీ పెట్టుకోండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, అది 5 years ఎల్ఎల్బి చేసేవాళ్ళు, అలాగే 3 years ఎల్ఎల్బి చేసేవాళ్ళు అయితేనేమో డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ కేటగిరీ మీరు ఓసీయా, బీసీయా, మీ క్యాస్ట్ అనమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ ఆర్ నో, ఎస్ అంటే ఎస్, నో అంటే నో పెట్టండి. పేమెంట్ టైప్ మీరు నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ కొడితే సరిపోతుంది. అది అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ఫిల్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకసారి మీరు నీట్గా చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెసింగ్ పేమెంట్ అని వస్తుంది. మీరు ఏదైతే ఫిల్ చేసుకున్నారో అది యాస్టిస్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. అది మీరు చేసిన తర్వాత అయితే మీరు ఇక్కడ ఇది యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీరు ఈ రిఫరెన్స్ ఐడి అనేది మీరు ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత ఈ ఐడి రాసుకొని పెట్టుకోండి. నీ జాగ్రత్తగా రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఇది ఎందుకు అంటే ఇది అయిపోయిందంటే మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ వస్తుంది. లేదా మీరు డైరెక్ట్గా ముందుకు వెళ్తే స్టెప్ 1 అయిపోయింది కదా, స్టెప్ 2 ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని మీరు వెళ్తే అక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది దాని ఇంటర్ఫేస్. స్టెప్ 2 ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, సేమ్ మీరు ఏ ఇంటర్ అయితే మీరు 5 years ఎల్ఎల్బి చేస్తున్నారంటే ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీ మొబైల్ నెంబర్ కొడితే చెక్ పేమెంట్ స్టేటస్ అని. మీరు ఒకసారి అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది ఇక్కడ మీకు అదే ఆప్షన్లో. ఇక్కడ చూసారా పేమెంట్ స్టేటస్, మీరు స్టెప్ 1 ఫినిష్ అయిన తర్వాత పేమెంట్ స్టేటస్ చూసుకోండి. పేమెంట్ స్టేటస్ చూసుకుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిందంటే మీ పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మీకు ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది ఏమవుతాయంటే పేమెంట్ చేసేటప్పుడు అవ్వకపోవటము, సర్వర్ బిజీ ఉండటము, డబ్బులు కట్ అయినా అది మనకి జనరేట్ అవ్వకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీ మనీ కట్ అయింది అయిన తర్వాత పేమెంట్ స్టేటస్లో బట్ నాట్ సక్సెస్ఫుల్ అని కానీ, లేకపోతే మీ పేమెంట్ అవ్వలేదు కానీ ఏమైనా చూపించింది అంటే మీరేం టెన్షన్ పడకండి. మీ మనీ ఒక 5 to 7 వర్కింగ్ డేస్లో బ్యాక్ వచ్చేస్తాయి. మీ అకౌంట్లో ఏదైతే అకౌంట్ నుంచి కట్ అయిందో ఆ అకౌంట్కి వచ్చేస్తాయి. కానీ మీరు మళ్ళీ పేమెంట్ చేయాలి. మళ్ళీ పేమెంట్ చేసి మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీకు కొడితే చెక్ పేమెంట్ స్టేటస్ అంటే మీకు ఇలా వస్తుంది. ఇలా కొట్టారు కదా, కొడితే మీకు ఇలా వస్తుంది. ఇగోండి ఇది చెక్ చేసి ఇలా వస్తుంది. మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి సక్సెస్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ అయినట్టు అనమాట. అప్పుడు మీరు స్టెప్ 2లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టెప్ 2లోకి ఫిల్ అప్లికేషన్లోకి వెళ్తే ఫిల్ అప్లికేషన్లోకి వచ్చారు కదా, స్టెప్ 2 ఫిల్ అప్లికేషన్. ఇక్కడ నుంచి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అది ఎందుకు నోట్ చేసి పెట్టుకోవాలి రిఫరెన్స్ ఐడి అంటే ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి కొట్టిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత మొబైల్ నెంబర్ కొట్టి డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొట్టిన తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది ఇలా ఓపెన్ అవుతుంది అప్లికేషన్. ఇక్కడికి వచ్చేసరికి క్యాండిడేట్ నేము ఆల్రెడీ మనం ఇక్కడ ఫస్ట్ మనం పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చాము కాబట్టి కొన్ని తీసుకుంటుంది, చెక్ చేసుకోండి. లేదా మళ్ళీ ఎంటర్ చేయండి మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ కార్డ్ నెంబరు, స్టేట్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారో, డిస్ట్రిక్ట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డ్ నెంబరు. అంటే ఒకటి చూడండి, ఇక్కడ ఎక్కడైతే రెడ్ కలర్ మార్క్ ఉందో అవి కంపల్సరీ అనమాట. అవి ఆ మార్క్ చేసినవి మీరు కంపల్సరీ ఇవ్వాల్సిన డీటెయిల్స్. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది, ఇక్కడ ఏమీ ఎలాంటి రెడ్ డాట్ లేదు. ఆ డాట్లోనే మీరు ఫిల్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, బట్ మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే ఫిల్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. నెక్స్ట్ అడ్రస్, మీరు హౌస్ నెంబరు, విలేజ్, మీ ఇక్కడ ఇదంతా మీ అడ్రస్ అనమాట. జాగ్రత్తగా అడ్రస్ ఫిల్ చేయండి. లోకల్ ఏరియా ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు
తెలంగాణలో ఎవరైతే రాస్తున్నారో అది హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే అది ఖమ్మం అవ్వచ్చు, నిజామాబాద్ ఎవరైనా వాళ్ళందరూ తెలంగాణ రీజన్ కిందకి వస్తారు. ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర కానీ శ్రీ వెంకటేశ్వర అక్కడ రాయాలనుకున్న వాళ్ళు ఏంటంటే నాన్ లోకల్ కిందకి వస్తారు. సో మీరు ఇక్కడైతే ఇక్కడ, అక్కడ అయితే అక్కడ. ఎందుకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనకి 10th వరకు ఎక్కడ చదివాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. కొంతమంది అయినా తెలంగాణ అయినా సరే అక్కడ వేరే స్టేట్లో చదివి విజయవాడ అక్కడ చదివి 10th వరకు తర్వాత మళ్ళీ బ్యాక్ తెలంగాణ వచ్చి వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందకే వస్తారు. మీరు ఒకవేళ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు 6th to 10th మీరు లోకల్ అని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇది ఓన్లీ అప్లికేషన్ ఫిల్లింగ్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎలాంటి డీటెయిల్స్ తెచ్చుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే ఏ డీటెయిల్స్ మన దగ్గర పెట్టుకోవాలి మన కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు అన్నది మీకు చెప్తాను. మనకి ఏ అప్లికేషన్స్ కావాలి, ఇవి ఏ సర్టిఫికేట్స్ కావాలన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ డీటెయిల్స్, అంటే మీరు ఏ కేటగిరీ ఓసీఆ, ఎస్టీఆ, బీసీఆ అన్నది ఇక్కడ పెట్టుకోండి. డూ యూ బిలీవ్ టు ఈడబ్ల్యూఎస్. ఈ ఎకనామిక్ మళ్ళీ వీకర్ సెక్షన్ అంటే ఎవరైతే ఓసీ అయినా సరే ఎకనామిక్ అంటే మీరు ఎస్ఆర్ నో, మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టుకోండి. స్పెషల్ రిజర్వేషన్ క్యాండిడేట్ ఈ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ ఇవి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఇక్కడ ఏదైతే వాళ్ళు ఎలిజిబుల్ అది క్లిక్ చేసుకోండి. మైనారిటీ అయితే మైనారిటీ పెట్టుకోండి, నాన్ మైనారిటీ పెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, మీ పేరెంట్స్కి ఎంత ఇన్కమ్ ఉంటే అంత ఇక్కడ మెన్షన్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎందుకంటే ఒకవేళ మీ పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అయినా ఏమైనా మీకు రిఫరెన్స్ కింద ఉంటుంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. మ్యాండటరీ కాదు బట్ ఇవ్వండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను క్వాలిఫికేషన్ మీరు ఇప్పుడు 3 years అప్లై చేస్తున్నారంటే మీ డిగ్రీ లేదంటే ఇంటరు, అక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, నేమ్ ఆఫ్ ది ఎక్కడ చదివారు, అదే రెగ్యులరా డిస్టెన్సా అన్నది, ఇయర్స్ ఆఫ్ అపియరెన్స్ ఎన్ని సంవత్సరాలు అది అలాగే మీడియం ఆఫ్ ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్లో చదివారు అన్నది అక్కడ. సేమ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్కి సంబంధించింది. ఇంటర్ డీటెయిల్స్, కాలేజ్, స్కూల్, పాసింగ్ ఇయర్, అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ ఇయరు, ఈ సేమ్ 10th అయితే 10th, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి ఇవన్నీ అడుగుతుంది. అంటే క్లాస్ 2, 6th ఎక్కడ మీ బర్త్ ఉంది, క్లాస్ 7th ఎక్కడ ఉంది, క్లాస్ 8th ఎక్కడ ఉంది, ఇదంతా లోకల్ నాన్ లోకల్ కోసం అని చెప్పి అడుగుతారు. మీరు 6th వరకు ఎక్కడ ఉన్నారు, 7th ఎక్కడ ఉన్నారు, అలాగే క్లాస్ 10th ఎక్కడ చదివారు, ఇంటర్ ఫస్ట్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఎక్కడ చదివారు, ఇవన్నీ ఒకసారి ఫిల్ చేసుకోండి. డిగ్రీ మీరు ఎక్కడ చదివారు అన్నది. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇప్పుడు వచ్చేసరికి మీరు 3 years అయితే 3 years, 5 years అయితే 5 years పెట్టుకోండి. మీడియం ఆఫ్ టెస్ట్ ఇది చాలామంది అడుగుతున్నారు ఏ లాంగ్వేజ్లో ఉంటుంది ఎగ్జామ్ అని. నేను ఆల్రెడీ చాలామంది చెప్పాను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలో ఉంటుందని. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు, ఉర్దూ కావాలంటే ఉర్దూ, ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ రీజనల్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవేంటంటే ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారన్నది మీకు తర్వాత చెప్తాను నేను క్లియర్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రాసుకునే వాళ్ళకి ఈస్ట్, వెస్ట్, నార్త్ అని చెప్పేసి సెంటర్స్ ఉంటాయి, అది మీకు తర్వాత చెప్తాను నేను. ఇది జస్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీది పాస్పోర్ట్ సైజ్ ఎంత ఉండాలంటే 50 KB బిలో ఉండాలి. అదేవిధంగా జేపీజీ కానీ జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి. డిజిటల్ సిగ్నేచర్ ఉండాలి. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏం అవసరం ఉండాలి. ఒకవేళ మీరు ఇంట్లో అప్లై చేసుకున్నారంటే మీరు ఏం చేయాలంటే మీరు ఒక పేపర్ తీసుకొని దాని మీద నీట్గా మీరు సైన్ చేసి దాన్ని పిక్ తీసుకొని దాన్ని మీరు మోడిఫై చేసుకోవాలి. ఎందుకంటే బిలో 30 KBకి మోడిఫై చేసుకొని దాన్ని అక్కడ సబ్మిట్ చేయాలి అంతే. నెక్స్ట్ ప్రివ్యూ సబ్మిట్, ఒకసారి ప్రివ్యూ కొట్టుకొని మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశారా లేదా అని నీట్గా చూసుకున్న తర్వాత ప్రివ్యూకి వెళ్తే ఇక ప్రివ్యూకి అయితే ఇలా వస్తాయి. మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఒక్కసారి అన్నీ నీట్గా చెక్ చేసుకొని 1-2 సార్లు నీట్గా చెక్ చేసుకొని ఇలా అన్నీ నీట్గా చెక్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేసారు అనుకోండి, కన్ఫర్మ్ అయిపోతుంది. మీ ప్రింట్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అప్లికేషన్ నెంబర్ రాసుకోండి. ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ తీసుకుంటే ఇలా వస్తుందండి మీ అప్లికేషన్. ఫైనల్గా మీరు ఫిల్ చేసిన ఇవన్నీ ఇలా వస్తుంది. ప్రింట్ అప్లికేషన్ తీసుకోండి. ఇది ఫిల్ చేసే విధానము. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. మీరు సగం చూస్తే అర్థం కాదు. ఇది మన ఫ్యూచర్ సంబంధించిన వీడియో. మనం నీట్గా ఫిల్ చేసుకోకపోతే అప్లికేషన్లో ఏ ఒక్క తప్పుపడ్డా అది మీకు చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. మీరు
చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఇది అప్లికేషన్ సంబంధించిన వీడియో కాబట్టి మీకు అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అది నేను సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇదైతే అప్లికేషన్ సంబంధించిన వీడియో కాబట్టి ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్.